మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ మధ్యలో నేను పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. దైవ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకములను సుమారుగా 40 మంది భక్తులు పరిశుద్ధాత్మ ఆవేశం వలన రచించారు. వారిలో ఒకడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. 3 పుస్తకాలు రాశారు. 1 సామెతలు, 2 ప్రసంగి, 3 పరమగీతములు. ఇది కాక కొన్ని కీర్తనలను కూడా ఆయన రాసినట్లుగా మన కీర్తనల గ్రంథంలో చూడవచ్చు. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను దైవావేశం వల్ల రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సత్యమును ఏం చేయొద్దంట, అమ్మివేయొద్దు. ఈరోజు ఈ సత్యం అంటే ఏంటో చాలా జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టమాటాలు ఉన్నాయి, మనం దాన్ని అమ్మగలం, కొనగలం. ఉల్లిపాయలు ఉన్నాయి, అమ్మగలము లేదా కొనగలము. లేదా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, ఇలాంటి వాటర్ బాటిల్స్ కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, ఏవైతే మన కంటికి కనిపిస్తున్నాయో వాటిని అయితేనా మనము అమ్ముతాం లేదా మనం కొనుక్కుంటాం. ఒక వస్తువు మన కంటికి కనిపిస్తున్నప్పుడు దాన్ని మనం అమ్మొచ్చు లేదా కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, పర్టికులర్గా ఒక పదమును చెప్తూ దాన్ని మీరు అమ్మొద్దు అంటున్నాడు, దాన్ని మీరు కొనుక్కోండి అంటున్నాడు. ఏంటి అది అని అంటే సత్యం. సత్యము అనేటువంటిది ఒక వస్తువా? సత్యమును మనం ఎలా అమ్మగలము? సత్యమును మనం ఎలా కొనగలము? ఒకవేళ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నది ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. మరొక విషయం, ఇక్కడ అమ్మడం అంటే ఏంటి? ఇంతకీ అమ్మడం అంటే ఏంటి? వ్యాపారాన్ని గురించినటువంటి లావాదేవీలను గురించినటువంటి విధంగా దేవుడు మాట్లాడుతున్నాడా, లేకపోతే అమ్మడం వెనకాల ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తే, అమ్మడము అంటే ఏదైనా ఒక వస్తువు అమ్మితే అది మన దగ్గర ఉండదు, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అమ్మేటువంటి వ్యక్తి అమ్మబడుతున్నటువంటి ఆ వస్తువును ఏం చేస్తున్నట్టే వదులుకుంటున్నాడు. అమ్మడము అంటే వదులుకోవడం. తర్వాత కొనడం అంటే ఒక వస్తువును మనం కొంటున్నప్పుడు దాన్ని మనం సంపాదించుకుంటున్నాం. ఇంకొక మాట చెప్పాలంటే దాన్ని మనం పొందుకుంటున్నాం. అది మన దగ్గర ఉంటుంది. ఒక చైర్ కొన్నాం, మన ఇంట్లో ఉంటుంది. ఒక షర్ట్ కొన్నాం, మన ఒంటిపైన ఉంటుంది. ఏదైనా ఒక వస్తువును మనం కొన్నామంటే అది మనం సంపాదించుకుంటున్నాము లేదా మన దగ్గర ఉంచుకుంటున్నాము అని అర్థం. ఇప్పుడు ఈ 2 పదాలతో ఈ సెంటెన్స్ కనుక మనం చదవగలిగితే, సత్యమును అమ్మివేయక అంటే వదులుకోవద్దు, సత్యమును విడిచిపెట్టక దాన్ని మీరేం చేయాలి, సంపాదించుకోనండి, దాన్ని మీ దగ్గరికి పొందుకోండి. ఇంతకీ సత్యం అంటే ఏంటి? దేని గురించి యొక్క మాటలు దేవుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. మరొక చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటాడు. సత్యం అంటే ఏంటి? అసలు ఏ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది? ఏ సత్యము మనల్ని సర్వసత్యంలోనికి తీసుకెళ్తూ ఉంటుంది? గమనించండి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేద్దాం. సత్యం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాటలు గమనిద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. జాగ్రత్తగా వినండి. సత్యమందు వారిని అని మనకు కనబడుతోంది. సత్యములో వారిని, సత్యము వలన వారిని, సత్యము ద్వారా వారిని మీరు ఏం చేయాలంటే ప్రతిష్ఠ చేయుము. ఈ 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యుల కొరకు భారమైన హృదయముతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏ విధంగా అయితే నీవు నన్ను ప్రేమించావో నీవు వీరిని కూడా అలాగే ప్రేమించాలి. నాకు ఏ విధమైనటువంటి మహిమను నీవు ఇచ్చావో అలాగే వీరిని కూడా నువ్వు మహిమపరచాలి. వీరికి కూడా నువ్వు తోడుగా ఉండాలి, వీరిని కూడా నువ్వు బలపరచాలి. శత్రువు యొక్క బారి నుండి, లోకం యొక్క ప్రభావం నుండి నా శిష్యులను నీవు భద్రపరచు ప్రభు అని క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తాడు శిష్యుల కొరకు. ఎందుకు అంటే, ఇదిగో ఈ లోకయాత్ర ముగించుకునేటువంటి సమయం నాకు ఆసన్నమైంది ప్రభువా, నేను వెడలి నీ యొద్దకు వచ్చేస్తాను, వీరు అనాథలుగా అయిపోద్దు ప్రభువా, వీరికి తోడుగా నీవుండు, వీరిని నువ్వు బలపరచు, వీరికి సహాయము చేయమని చెప్పి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు భారంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. బాగుంది. అలా ప్రార్థన చేస్తూ అందులో ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని పలుకుతున్నాడు. అదేంటంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి. ఏంటి యొక్క సత్యం అంటే దాని కంటిన్యూషన్లో చెప్తా ఉన్నాడు, నీ వాక్యమే
సత్యము. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యములో గనక ప్రతిష్ఠ చేయబడినట్లయితే, దేవుని యొక్క మాటల చేత గనక అభిషేకించబడినట్లయితే, దేవుని యొక్క వాక్యము చేత గనక నింపబడినట్లయితే వారు లోకంలో పడిపోరు ప్రభువా, వారు తొలగిపోరు తండ్రి, వారు స్థిరంగా ఉంటారు. స్టాండర్డ్ లైఫ్ని ప్రభువా, స్పిరిచువల్ లైఫ్ని వారు కొనసాగిస్తూ ఉంటారు. సో నీవు వారిని సత్యమైనటువంటి నీ యొక్క వాక్యంలో వారిని ఏం చేయాలంట? స్థిరపరచు, నువ్వు అభిషేకించు, నీవు ప్రతిష్ఠించు ప్రభువా అని దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రార్థన చేయడానికి గమనించండి. ఒకటి, వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యము సత్యము. అవును, ఈ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునని బైబిల్లో కనపడుతుంది. అంతవరకు చీకట్లో ఎవరున్నా కూడా, అంతవరకు అధ్వాన్నమైనటువంటి బ్రతుకులు ఎవరున్నా కూడా దేవుని వాక్యము ప్రకాశించినట్లయితే, దేవుని యొక్క వాక్య ప్రకాశం వారి జీవితంలో వెలిగినట్లయితే వారి జీవితాలు ఎంతగానో పరిమళించాయి, వారి జీవితాలు ఎంతగానో మరి వెలిగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంధకారంలో ఉన్నటువంటి అనేకులు, ఉదాహరణకి ఆర్ఆర్కే మూర్తి గారు దైవ గ్రంథంలో తప్పులు వెతకాలి అనేటువంటి దృక్పథంతో బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. వింటున్నారా? తప్పులు వెతకాలి అనే ఉద్దేశంతో బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత చదువుతుండగా ఆయనే రక్షణలోకి వచ్చాడు. అలాంటి దైవ గ్రంథాన్ని చేత పట్టుకొని అంటాడు, బైబిల్లో తప్పులు వెతకాలి అనేటువంటి ఉద్దేశంతో బైబిల్ని చదివితే బైబిల్ నాలో ఉన్న తప్పుల్ని బయటపెట్టింది. నేను చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, అసత్యంలో ఉన్నానని అర్థమైంది. అందుకే వాక్యము నన్ను సర్వసత్యంలోనికి నడిపించింది, క్రీస్తును తెలుసుకున్నటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చింది అని చెప్పి ఆ భక్తుడు సాక్ష్యము చెప్పాడు. ఎంత గొప్ప విషయం! నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎవరి జీవితంలో అయితే ఉండదో వారు అసత్యంలో ఉన్నారని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోరు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకటి, సత్యము అంటే ఏంటంటే వాక్యము. రెండవదిగా 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో కనుక చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్న మాట చదువుకుందాం. యేసు నేనే మార్గము సత్యమును, చాలండి చూడండి ఆ మాట, నేనే సత్యము అంటే యేసుక్రీస్తు ప్రభువే సత్యముగా మనకి ఇక్కడ కనపడతా ఉంటున్నాడు. యేసయ్యే అంటున్నాడు, నేను సత్యమును. నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, నన్ను ఎవరైతే కనుగొంటారో వారు సర్వసత్యంలోనికి వెళ్తారు. ఇంతకుముందు మనం విన్నాం కదా మాట, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. ఆ యొక్క బానిస బ్రతుకు నుంచి విడిపించేది సత్యమైనటువంటి వాక్యం, సత్యమైనటువంటి క్రీస్తు. సత్యము మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అసత్యములో ఉన్నటువంటి మనలను సర్వసత్యంలోనికి నడిపించేది దేవుని యొక్క వాక్యం అని ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. రైట్, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన యొక్క మూలవాక్యానికి వచ్చేద్దాం. సామెతలు 23:3, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యమును అమ్మొద్దు. సత్యం అంటే దేవుని యొక్క వాక్యం, సత్యం అంటే క్రీస్తు, సత్యం అంటే దేవుని సన్నిధి, సత్యం అంటే దేవుని యొక్క అభిషేకం, సత్యం అంటే ప్రార్థన జీవితం, సత్యం అంటే నీతి, సత్యం అంటే నిజాయితీ, సత్యం అంటే యథార్థత. వీటిని ఏం చేయకూడదు అంటే నీవు అమ్మొద్దు, అంటే నీవు విడిచిపెట్టొద్దు, నీవు వదులుకోవద్దు. వాటిని నీవు గట్టిగా సంపాదించుకోవాలి, వాటిని పట్టుకొని బ్రతకాలి. అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా సరే ప్రభువులో నిలకడగా నిజాయితీగా నీవు ఉండాలి అని అంటే వాటిని మనం పట్టుకొని ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. ఆలోచన చేద్దాం దేవుని బిడ్డరా, ఇంతకీ బైబిల్ గ్రంథంలో ఎవరైనా సత్యాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారా? సత్యాన్ని వదిలివేసిన వారు ఎవరైనా ఉన్నారా? కొన్ని విషయాలు నేను చూపించి ముగించేస్తాను, దయచేసి చూద్దాం ఒక్కసారి. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం, మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయము యోసేపును గురించినటువంటి విషయం. యోసేపును అన్నయ్యలు అమ్మేశారు. ఎందుకు అనంటే యోసేపులో భక్తి కనపడుతుంది, యోసేపులో నీతి కనపడుతుంది, యోసేపులో ఒక దైవ దర్శనం వరం కనపడతా ఉంటుంది. కొన్నిసార్లు యోసేపు కల వచ్చింది, తన యొక్క భవిష్యత్తును గురించినటువంటి కలలు పొందుకునేటువంటి గొప్ప వరం యోసేపులో కనపడతా ఉంది. యోసేపు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు,
కుళ్ళు కుతంత్రాలు లేనివాడుగా కనపడతా ఉంటున్నాడు. అలాంటి ఒక దైవికమైన వ్యక్తి సత్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ వ్యక్తి మీద అన్నయ్యలు ఏం చేశారంటే చూడండి ఒకసారి 4వ వచనం చివరి లైన్లో చూస్తే, అతని మీద పగబట్టి అనుంది. క్షేమ సమాచారం కూడా అడగట్లేదంట. అన్నయ్యలు పగబట్టారు తమ్ముని మీద. తర్వాత 5వ వచనం చివరి లైన్లో చూస్తే అతని మీద మరీ పగబట్టిరి. ఆ తర్వాత 8వ వచనం చివరి లైన్లో కనుక మనం చూస్తే అతని మీద మరింత పగబట్టిరి. లాస్ట్ వర్డ్ మాత్రం నేను చదువుతున్నాను. మరింత పగబట్టిరి. పగ, మరీ పగ, మరింత పగ. ఆ తర్వాత 11వ వచనంలో కనుక చూస్తే అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. అసూయగా మారిపోయింది. పగ కాస్త అసూయగా మారిపోయింది. ఆ తర్వాత 18వ వచనంలో కనుక మనం చూస్తే అతన్ని చూచి చంపుటకు దురాలోచన చేసేసారు. తర్వాత 24వ వచనం చూస్తే అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసేశారు. ఇప్పుడు 28వ వచనం చివరి లైన్లో చూస్తే అతనిని అమ్మి వేసిరి. చూసారు ఈ మాటలు చూసారా? పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు. పగ కాస్త అసూయగా మారిపోయింది. ఈ అసూయ కాస్త దురాలోచనగా మొదలైంది. దురాలోచన చంపమని ఆలోచన ఇచ్చేసింది. చంపాలి అనేటువంటి దృక్పథంతో అతన్ని తీసుకెళ్లి నీరు లేని బావిలో పడవేశారు. ఆ తర్వాత మనం చూస్తున్నాము వాడిని చంపి ఆ రక్తానికి అపరాధులం అయ్యే కంటే వాడు మన కళ్ళ ముందు ఉంటేనే కదా ప్రాబ్లం. మన కళ్ళ ముందు ఉంటే ప్రాబ్లం, వాళ్ళు లేకపోతే ప్రాబ్లం ఏం లేదుగా. చంపబడలేదు. మనం ఒక పని చేద్దాం, మిథ్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదుగా వెళ్తున్నారు, అతన్ని వాళ్ళకి అమ్మేద్దాం, డబ్బులకు డబ్బులు వస్తాయి. తర్వాత మనిషి కూడా మన కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపోతాడు. బానిస బ్రతుకుతూ దిక్కు దివాన లేనటువంటి కుక్క చావు వాడు చస్తాడు, మనం హ్యాపీగా ఉండొచ్చని అన్నయ్యలు తమ్ముణ్ణి అమ్మేశారండి. గమనించండి, సత్యమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి యోసేపును అమ్మేశారు. దాని తర్వాత ఏమైందో ఆలోచించేద్దాం. ఇప్పుడు అన్నయ్యల యొక్క ఆలోచన ఏంటి అంటే, అమ్మేటప్పుడు ఆ యొక్క యోసేపు యొక్క వస్త్రాలు ఊడదీశారు. విచిత్రమైనటువంటి నిలుపుటంగిని తండ్రి కుట్టిస్తే దాన్ని చింపేసి ఒక చిన్న మొలకు ఒక వస్త్రాన్ని మాత్రం పెట్టేసి అమ్మేశారు. ఇప్పుడు ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఈ యోసేపు యొక్క వస్త్రాలు అనగా దుస్తులను ముంచి తండ్రి యొద్దకు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. నటన అంతవరకు మామూలుగా వెళ్ళారు. ఇల్లు దగ్గరికి రాగానే ఏడ్చుకుంటూ పొలోమంటూ పరిగెత్తారు. డాడీ ఏమైంది? మీరందరూ క్షేమంగా ఉన్నారా? మేమంతా క్షేమంగానే ఉన్నాం, కానీ ఈ వస్త్రం ఏంటో ఇంతకీ చూడయ్యా. డాడీ చూసి అన్నాడు, ఇది నా కుమారుడి వస్త్రము, ఇది నా కొడుకు వస్త్రము, నా యోసేపు. ఏమైంది? మాకేం తెలీదు, ఏం జరిగిందో తెలీదు, కానీ రక్తసిక్తమైనటువంటి వస్త్రాలు మాత్రం మాకు కనిపించాయి. బహుశా క్రూర మృగాలు వాడిని తిన్నాయేమో. ఏమండి, ఆలోచన చేయండి. భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఎవరంటే ఈ అన్నయ్యలే కాదంటారా? సొంత తమ్ముణ్ణి కడదేర్చినటువంటి ఒక కసాయి అన్నయ్యలుగా వీరు మిగిలిపోయారు. పైపెచ్చి అంటారు, అడవిలో క్రూర మృగాలు తమ్ముణ్ణి తినేసాయేమో. వారు అనుకున్నారు వాడు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అక్కడ అమ్మేశారు, వస్త్రాలు చింపారు, ఆ వస్త్రాలను ఒక రక్తంలో ముంచారు, తండ్రి దగ్గరికి తీసుకొచ్చారు, ఒక ప్లాన్ ప్రకారంగా కన్నీళ్లు కార్చారు, ముసలి కన్నీరు అలా కార్చి తండ్రికి చెప్పేశారు. బహుశా వాడు చచ్చిపోయాడు. ఇక అంతటితో వాడు చాప్టర్ క్లోజ్ అయింది అనుకున్నారు. ఇక వాడు పీడ విరగడమైంది అనుకున్నారు. వాడు మన కళ్ళ ముందు కనిపించట్లేదు కాబట్టి ఇక మనకు టెన్షనే లేదనుకున్నారు. ఈరోజు గమనించండి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, మనకు విరోధంగా ఉన్నవారు అపనిందలు మోపుతూ, మనకు వ్యతిరేకంగా అవమాన పాలు చేస్తూ, మాటికి దూషిస్తూ, దెప్పిపడుస్తూ, ఇలాంటి అనేక సూటిపోటి మాటల చేత మనల్ని కించపరుస్తూ కొన్నిసార్లు అంటారు, వీడి చాప్టర్ క్లోజ్, ఇక వీడు ఎందుకు పనికిరాడు, వీడు ఒక వ్యర్థుడు, హీఈస్ ఎ వేస్ట్ ఫెలో, షీఈస్ ఎ వేస్ట్ ఫెలో అని చెప్పేసి చాలాసార్లు ఎవరైనా ఒకవేళ మనల్ని గురించి మాట్లాడుతున్నారా, నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అన్నయ్యలు కూడా అదే పరిస్థితి గుండా తమ్ముని తీసుకెళ్లారు. వీడి వేస్ట్, వీడి పనికి వాళ్ళోడే, ఇక వీడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, నీ లైఫ్ ఇప్పుడే బిగిన్ అవుతుంది, నీ జీవితం ఇప్పుడే ప్రారంభించబడుతుందని. ఐగుప్తు దేశంలో
శత్రు దేశంలో ఉన్నా కూడా దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా దీవించి ఒక ఉన్నతమైన స్థానంలో, ఐగుప్తు దేశం అంతటి మీదనే రాజ్యములు ఏలేటువంటి ప్రధానమంత్రి స్థానంలో దేవుడు యోసేపును కూర్చోబెట్టాడు. అన్నయ్యలు అనుకున్నారు వీడి చాప్టర్ క్లోజ్ అని. దేవుడు అన్నాడు, నీ చాప్టర్ ఇప్పుడే ప్రారంభించబడుతుంది రా అన్నాడు. ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైనా నిన్ను గురించి వీడు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు వ్యర్థుడవి, నువ్వు పనికిరాని వాడవు, నువ్వు ఏ ఉద్యోగానికి పనికిరావు, ఇంట్లో పనికిరావు, దేనికి రావు, నువ్వు దేనికి పని చేయవని ఒకవేళ అంటున్నారా, ఇదిగో బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. దేవుడు అంటాడు, అలాంటి వ్యర్థులనే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి వారిని ఉపయోగించే ఉన్నతమైన వారిని కూడా దేవుడు సిగ్గుపరుస్తూ ఉంటాడు. బుద్ధిహీనుల ద్వారా బుద్ధిమంతులని, అవినీతి పరుల ద్వారా నీతిమంతులను దేవుడు సిగ్గుపరిచేటువంటి దేవుడు. నీవు ఇప్పుడే నీ జీవితం మొదలుపెట్టు, ఇప్పుడే నీ యొక్క బ్రతుకు ప్రారంభించబడుతుంది రా అంటాడు. నిన్ను గొప్ప సామ్రాజ్యంగా, గొప్ప స్థాయిలోనికి ప్రభు తీసుకెళ్ళడానికి సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అన్నయ్యలు అమ్మేశారు, తమ్ముడు అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత తమ్ముడిని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు విడ్డూరం ఏంటంటే అన్నయ్యల పరిస్థితి ఏంటి? అమ్మినటువంటి అన్నయ్యల పరిస్థితి ఏంటంటే కరువు కాటకాల్లో ఆకలితో అల్లాడిపోతున్నారండి. ఒక మాట చెప్పాలంటే అలమటించిపోతున్నారు. ఒక ముద్ద అన్నం దొరకట్లా. ఎవరికైనా అన్యాయం చేస్తే పైనున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడండి, ఆయన చూస్తూ ఉన్నాడు. బహుశా మనం చేసిన అన్యాయము, మనం చేసినటువంటి అక్రమము ఎవరు చూడలేకపోవచ్చేమో. ఒకటి కడుపు కొట్టావా, ఒకరికి చెందాల్సింది మనం దోచేసుకున్నామా, ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే బహుశా థర్డ్ పర్సన్ చూడట్లేదు అనుకుంటున్నావేమో, కానీ ఈ లోకంలో చూడలేకపోవచ్చేమో, కానీ ఆ లోకంలో ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో దేవుని బిడ్డలారా, ఏమి అన్యాయం చేసినా దానికి తగినటువంటి శిక్ష భరించక తప్పదు. ఇక్కడ జరిగింది అదే. అన్నయ్యలు తీసుకెళ్లి తమ్ముని నమ్మేశారు, మేము హ్యాపీగా బ్రతకొచ్చు, ఇక తండ్రి ప్రేమ మొత్తం మాకే అని అనుకున్నారు. కానీ ప్లేటు తిరగలబడింది, కరువు వచ్చేసింది. కరువు వలన ఒక ముద్ద అన్నం దొరకట్లేదండి. ఒక్క ముద్ద పట్టెడన్నం వారికి దొరకని పరిస్థితి. ఈ జానుడు పొట్ట నింపుకోవడానికి ఊరులా తిరుగుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దేశాన్ని దాటి వెళ్ళిపోయారు, వేరే దేశానికి వెళ్ళారు. ఆ దేశంలో కనుక్కుంటే ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ దేశం పేరు ఐగుప్తు దేశంలో ఆహారం సమృద్ధిగా ఉంది. మెల్లిమెల్లిగా ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఖజానాదారుల యొక్క అధిపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు. ప్రధానమంత్రి విడ్డూరంగా ఎవరంటే యోసేపే. ఆ తర్వాత యోసేపు వారిని క్షమించడం జరిగిందండి. కానీ నేను ఒకటే చెప్తున్నాను, సత్యమును అమ్మివేసినందుకు వారు ఆకలి దప్పులతో అలమటించారు. సత్యాన్ని అమ్మివేస్తే కుదరదు. యోసేపు సత్యానికి సాదృశ్యంగా ఉన్నారు. మనం అదే చదువుకున్నాం, అమ్మొద్దు, అమ్మివేసినందుకు వారు అనుభవించినటువంటి విధాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ మొదటిగా మనం చూస్తున్నాము, యోసేపు యొక్క అన్నయ్యలు సత్యాన్ని అమ్మివేసినందుకు అలమటించారు. ఇకపోతే రెండవదిగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత దినం విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో దేవుని ఆశ్రయించాడు. రైట్, గమనించండి, మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్న, అతని పేరు ఉజ్జియా. 16 సంవత్సరాల చిన్న బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు రాజుగా అభిషేకించాడు. రాజ్యమును ఏలడానికి ప్రభువు ముందుకు తీసుకొచ్చాడు. రాజ్యాన్ని ఏలుతున్నటువంటి సమయంలో అతనికి మరి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దేవుని పైన ఆధారపడేటువంటి వాడు, దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వాడు, దేవుణ్ణి వేడుకునేటువంటి వాడు, దేవుడు ఆయనకి జవాబు చెప్తూ వచ్చేటువంటి వాడు. చాలా చక్కగా వారి యొక్క జీవనము హ్యాపీగా సాగుతూ ఉంటుంది. ఆయన యథార్థవర్తనుడు, ఆయన నీతి మంతుడు, ఆయన దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. ఇటువంటి శ్రేష్టమైన గుణాలు కనపడతా ఉంటున్నాయి. నేను చెప్పాను కదా, దైవికమైన ఏ గుణమైనా
సత్యానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. ఇతనిలో ఒక సత్యానుసారమైన స్వభావం కనబడతా ఉంది. అది ఆనుకుండే గుణం కావచ్చు, ఆధారపడే స్వభావం కావచ్చు, నీతి కావచ్చు, యథార్థత కావచ్చు, నిజాయితీ కావచ్చు. ఈ అన్ని గుణగణాలతో ఉజ్జియా నింపబడ్డాడు. అవన్నీ ఉన్నంత వరకు దేవుడు గొప్పగా దీవించాడు. బైబిల్లో మనం చూస్తాం, అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగినని 15వ వచనంలో చివరి లైన్లో మనం చూస్తాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. చూశారు ఈ మాట ఎట్లుందో? చాలా అద్భుతమైన మాట. అతడు స్థిరపడేంత వరకు, ఆయన సెటిల్డ్ అయ్యేంత వరకు దేవుని యొక్క సహాయము అందుతానే ఉందంట. అది ఎలాంటి సహాయం అంట? ఆశ్చర్యకరమైన సహాయం, అద్భుతకరమైన సహాయం. ఈ లోకం నుంచి వచ్చేది కాదు, దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా కలిగేటువంటి సహాయము అతనికి అందుతా ఉంది. ఎప్పటి వరకు? అతడు సెటిల్ అయ్యేంత వరకు, స్థిరపడేంత వరకు. ప్రభు మహాకృప, స్థిరపడ్డాడు. దేశ విదేశాల్లో అతని యొక్క పేరును తెలుసుకున్నారు. ఆ పేరు వినబడగానే అమ్మో, అతని పక్షాన దేవుడు ఉన్నాడండి, వారితో యుద్ధం మేము చేయలేం, ఆ రాజుతో మేము ముందు నిలబడలేం, శ్రేష్టమైన రాజు అండి, దేవుడే సాక్షాత్తు అతని పక్షాన ఉన్నాడు అని చెప్పి దేశ విదేశాల దూరదేశముల వరకు అతని యొక్క కీర్తి వ్యాపించింది. ఏమండి, అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు 16వ వచనం చూస్తే ఏముంటుందంటే, అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడు. స్థిరపడేంత వరకు దేవునిపైన ఆధారపడ్డాడు. స్థిరపడిన తర్వాత గర్వం ప్రారంభమైంది, ఆధారపడ్డం వదిలేశాడు. అంటే ఏం చేశాడంటే సత్యాన్ని మర్చిపోయాడు, సత్యాన్ని అమ్మేశాడు. సత్యమును అనగా నీతి, నిజాయితీ, యథార్థత అనేటువంటి శ్రేష్టమైన గుణాలని, దేవునిపైన ఆధారపడినటువంటి లక్షణాలని, ప్రార్థనా జీవితాన్ని అమ్మేసి ఏం చేశాడైనా? గర్వాన్ని కొని తెచ్చుకున్నాడు. గర్వం వచ్చింది అని అంటే మనలో ఉన్న దీనత్వం, తగ్గింపు స్వభావాన్ని మనం వదులుకున్నామని అర్థం. ఇతడు చేసిన పని అదే. దీనత్వాన్ని వదులుకున్నాడు, తగ్గింపుని వదులుకున్నాడు, గర్వాన్ని కొని తెచ్చుకున్నాడు. తత్పశ్చాత్ దాని వెనకాలే మనం చూస్తాము, అతడి నొసటిన భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో ఒక భీకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే అది కుష్ఠరోగమే. ఆ రోగం వచ్చినటువంటి వారిని ఊరిలో ఉంచరు, పాలెం వెలుపలికి పంపించేస్తారు. రాజు కానీ, మంత్రి కానీ, పనోడైనా సరే ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం, వారందరూ గెంటి వేయబడవలసిందే. చచ్చిపోయేంత వరకు ఊరు వెలపలే ఉండాల్సిన పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, సత్యాన్ని అమ్మివేసినందున అనారోగ్యం వచ్చింది అంటున్నాను. ఒకటి, మనం అక్కడ చూసాం, సత్యాన్ని అమ్మివేసిన అన్నయ్యలు అలమటించారు ఆకలి దప్పులతో. 2, సత్యాన్ని అమ్మివేసిన ఉజ్జియా రాజు ఏమయ్యాడండి? అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇకపోతే 3వదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడు నేను ఆయన్ను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తారని వారిని అడిగాను. చాలు, 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. యేసుక్రీస్తు శిష్యుడు, యేసుక్రీస్తు తిన్నటువంటి వాడు, యేసుక్రీస్తుతో ఉన్నటువంటి వాడు, సేవా అనుభవం కలిగినటువంటి వాడు, అనేక పరిచర్యలలో పాలు పొందినటువంటి వ్యక్తిగా యూదా ఇస్కరియోతు కనపడతా ఉన్నాడు. ప్రియులారా, క్రీస్తులోనికి రాకముందు, సేవలోనికి రాకముందు బహుశా ఇతడు కూడా లోకస్తుడే, పాపంలో ఉన్నవాడే, ఏమండి లోకంలో మునిగినవాడే. కానీ దేవుడు ఆయన్ని పిలిచి మనుషును పట్టేటువంటి వ్యక్తిగా మార్చి సంఘంలో, సమాజంలో ఒక గొప్ప విలువనిచ్చాడు. రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు యూదా గారికి కానీ, శిష్యులకు కానీ అందరూ అయ్యా వందనాలయ్యా, దండాలయ్యా అని నమస్కారాలు చెప్పేటువంటి స్థాయిని దేవుడు వారికి ఇచ్చాడు. పేరు, పలుకుబడి, హోదా, బలగాలు పెరిగిపోయాయి. అలా ఇచ్చిన తరువాత నాడుకు ఒక ఆలోచన వచ్చింది, 30 వెండి నాణాలు నాకు కావాలి. యేసును అమ్మేస్తే 30 వెండి నాణాలతో నిన్ను హాయిగా బ్రతకొచ్చు. యేసును అమ్మేస్తాను, నాకు డబ్బుని ఇస్తారా అని ప్రధాన యాజకుల యొద్ద ఒప్పందాన్ని కుదుర్చుకొని సమయం కోసం కనిపెడుతూ ఉన్నాడు. గెత్సెమనే వనంలో భారమైన హృదయంతో క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈయన కపటమైన ముద్దు, అప్పగింత ముద్దు పెట్టేసి క్రీస్తు ప్రభుని శత్రువులకి లేదా ఆ సైనికులకి అప్పగించినట్టుగా మనం చూస్తాం. దేవుని జనాంగమా, ఆ తర్వాత ఇతడు సెటిల్ అయ్యాడా? ఆ డబ్బుతో ఇతడు ఏం చేశాడని మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథంలో
ఈ మాటలు చక్కగా రాయబడ్డాయి. చూద్దామా? అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యూదా ద్రోహం వలన అనగా అమ్మడం వలన సంపాదించినటువంటి రూకలనిచ్చి ఒక పొలాన్ని కొన్నాడు. చూడండి, గమనించండి, అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున ప్రేగులన్నీ కూడా బయటకు వచ్చాయి. చాలండి, ఎంత భయంకరమైనటువంటి చావు. అతను ఒక పొలాన్ని కొన్నాడు. అతనికి మనశ్శాంతి లేదేమో, ఒకవేళ బహుశా బైబిల్లో మనం చూస్తాం, అతడు పోయి ఉరిపోసుకొని చచ్చిపోతే ఆ బహుశా తాడు కూడా తెగిపోయి, తాడనుకుంటుంది బహుశా, యేసయ్య చేత పట్టబడ్డావు, యేసయ్య చేత లోకంలోకి వచ్చావు, లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చావు, ఇప్పుడు తాడనుకుంటుంది, ఆఖరికి నాతో నువ్వు వేలాడుతున్నావు. ఆ తాడంటుంది, ఆయనకు తోడుగా ఉండని నిన్ను నేను కూడా పట్టుకోనని. బహుశా తాడు తాను తెంపేసుకుందేమో అండి. తాడు తెగిపోయింది, కింద పడ్డాడు, నడిమికి బద్దలైందంట పొట్ట. ఒక్కసారిగా బైబిల్లో ఉంది, పేగులన్నీ కూడా బయటికి వచ్చాయి. ఎంత దారుణమైన చావండి. ఒక కుక్క కూడా అలా చావదండి. ఒక కుక్క కూడా ఇంత అధ్వాన్నంగా, ఇంత దారుణంగా, ఇంత ఘోరమైనటువంటి మరణం ఎవరికి సంభవించదు, కానీ యూదాకు సంభవించింది. అందుకని నేను చెప్తున్నాను, యేసుక్రీస్తే సత్యము, సత్యమైనటువంటి యేసును అమ్మివేసినందున బైబిల్లో చూస్తున్నాం భయంకరమైనటువంటి అంతం యూదాకు సంభవించింది. సో నెంబర్ 3 అంతమైపోయాడు అనే విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఇక చివరిగా ఒక్కటి చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. నీవు సహనము కలిగి నేను ఎరుగుదును, అయినా సరే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని తప్పు ఒకటి మోపుచున్నాను. ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీలో ప్రార్థన ఉంది, నీలో నీతి ఉంది, నీలో నిజాయితీ ఉంది, సమస్తమైనటువంటి అద్భుతమైన గుణగణాలు నీలో ఉన్నాయి. ఎంత కష్టమైనా నువ్వు భరిస్తావు, ఎంత శ్రమ అయినా నువ్వు అలసిపోవు, శక్తి వంచన లేకుండా సేవ చేస్తావు, బాగున్నాయి. కానీ బైబిల్లో ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, అయినా సరే నీ మీద నేను ఒక తప్పు మోపవలసినది. ఏంటా తప్పు అంటావా? మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలావంటే అమ్మావు. ప్రేమను వదిలావు. నీలో ఉండాల్సిన ప్రేమ, ఒకప్పుడు రక్షించబడిన క్రొత్తలో ఉండాల్సిన ప్రేమ, ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి భక్తి, ఒకప్పటి నీతి, ఒకప్పటి మందిరం పట్ల ఆసక్తి, ఒకప్పటి సహాయం చేసే గుణం, ఒకప్పటి దేవుని సేవ కొరకు గుప్పిళ్ళు విప్పేటువంటి స్వభావం, సేవకులను పోషించే తత్వం, అవన్నీ ఏం చేశావంటే నీవు వదిలావు. నీలో ఇప్పుడు అలాంటి ఆత్మీయత లేదు, నీలో ఇప్పుడు అలాంటి ప్రేమ లేదు. ఇదే ఒక తప్పు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత దారుణం. ఈరోజు దేవుని బిడ్డలారా, బహుశా ప్రభు యొక్క బిడ్డలుగా చెల్లమని అవుతున్నటువంటి మనలో కూడా ఈ తప్పు ఉంది. సూటిగా ఒకసారి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక 10 సంవత్సరాల క్రితం లేదా ఒక 15 సంవత్సరాల క్రితం మీరు రక్షణ ఎప్పుడైతే పొందారో ఆ సమయంలో ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు మనకుందా? అప్పట్లో ఉన్న ప్రార్థన ఇప్పుడు మనకుందా? అప్పట్లో కొంచెం సమయం దొరికిన వాక్యము గబగబా చదువుకునేటువంటి వాళ్ళం, వాక్యం పైన ఆధారపడేటువంటి వారం, వాక్యాన్ని బాగా నమిలేటువంటి వారం, నెమరు వేసుకునేటువంటి వారం. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంత ప్రార్థన లేదు. ఇప్పుడు అంతగా ఉపవాసాలు ఉండలేకపోతున్నాం. ఇప్పుడు అంతగా ప్రభుతో పాటు నడవలేకపోతున్నాం. ప్రభు అంటున్నాడు, మొదటి ప్రేమ నీవు వదిలితివి. అదే నీ మీద ఒక కేసు, అదే నీ మీద ఒక కేసు పెడుతున్నాను నేను, ఒక నేరాన్ని మోపుతున్నాను నేను అంటున్నాడు దేవుడు. అందుకని ఏం చేయాలంటే నువ్వు ఆ మొదటి క్రియలు నువ్వు మరలా చేయాలి. ఏ స్థితిలో నుంచి పడిపోతావో, ఎక్కడ ఏ స్టాండర్డ్లో ఉన్నావో, నీ ఆధ్యాత్మిక జీవితం ఏ పొజిషన్లో ఉండేదో అక్కడి నుంచి దిగజారి అట్టడుగు స్థాయికి వచ్చావు. నువ్వు మరలా ఆ స్థాయికి రావాలి. నువ్వు మరలా ఆ హోదాకు వచ్చేయాలి. ఆ స్థాయిలోనికి రావాలి. ఆ స్థాయిలో అలా వస్తే సరే, రాకపోయిందా అంటాడు, దీపస్తంభమును దాని స్థానం నుంచి నేను తీసేస్తాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. బహుశా దేవుడు ఎప్పుడు ఉఫ్ అంటాడో మనం ఆరిపోతాం. ఆరిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఆ ప్రేమ అనేటువంటి దీపం మన జీవితంలో ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి, వెలిగించుకోవాలి. మన జీవితంలో ప్రేమ ఉండాలి, మనము కూడా వెలిగించబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నా వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను.
ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను, సత్యాన్ని అమ్మివేయొద్దు. ప్రభు చిత్తమైతే దాన్ని కొని ఉంచుకోవడం ఎలాగనేది మరొకసారి తెలుసుకుందాం. కానీ ఈరోజు మనం తీసుకుంటున్న విషయము, సత్యాన్ని అమ్మొద్దు, దాన్ని వదలొద్దు. అమ్మడం అంటే వదలడం, అమ్మడం అంటే విడిచిపెట్టడం, అమ్మడం అంటే వదులుకోవడం. అలా దేన్ని వదులుకోవడానికి వీల్లేదు. ఏంటి ఆ సత్యం? దేవుని వాక్యమే సత్యం, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తే సత్యం. ఆయన ప్రార్థన, ఆయన నీతి, నిజాయితీ, యథార్థత, ఇలాంటి దైవికమైన లక్షణాలు సత్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. వాటిని వదులుకుంటున్నామా, వాటిని దూరపరుచుకుంటున్నామా? అలా పరుచుకున్నటువంటి వారు రకరకాల ఇబ్బందుల గుండా వెళ్ళారు. యోసేపు యొక్క అన్నయ్యలు సత్యమైనటువంటి యోసేపును అమ్మివేసినందుకు ఆకలి దప్పులతో అలమటించారు. ఉజ్జియా తనలో ఉన్నటువంటి దీనత్వం, తగ్గింపు, నీతి, యథార్థత అనే సత్యాన్ని విడిచిపెట్టినందున అతడు కుష్ఠరోగాన్ని సంపాదించుకొని అనారోగ్య పాలయ్యాడు. యూదా సత్యమైనటువంటి క్రీస్తునే వద్దు అని విడిచిపెట్టినందున, అమ్మివేసినందున అంతమైపోయాడు. ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేటి సంఘాలతో మనతో కూడా మాట్లాడుతున్నాడు. మొదటి ప్రేమకు సాదృశ్యంగా ఉన్న సత్యాన్ని మనం అమ్మేస్తే, విడిచిపెడితే మన దీపం ఏ క్షణాన్ని ఆరిపోతుందో మనకు తెలియదు. కాబట్టి కాస్త జాగ్రత్త. ఏమండి, ప్రభు సన్నిధిలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. విడిచిపెడుతున్నామా? బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు, పాపం మన ముందు తారసపడుతున్నప్పుడు క్రీస్తుని వదులుకుంటున్నామా? ప్రార్థన మానుకుంటున్నామా? అలా ఉండక నిరంతరం ప్రభును పట్టుకొని ముందుకు సాగేటువంటి బిడ్డలుగా ఉందాం. ఏ కష్టమైనా సరే ప్రభువా నేను స్థిరంగా ఉంటాను, స్టెఫెన్ లాగా చంపినా పర్లేదు ప్రభువా, నేను మాత్రం నిన్ను వదలను అనేటువంటి తత్వం ఏ విధంగా ఉందో అలా మనం కూడా స్టాండర్డ్గా ఉందాం. అలా ఉండి రానున్న దినాల్లో ప్రభు కొరకు బలమైనటువంటి పాత్రలుగా ముందుకు సాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మహాగణుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన ఆరాధనలో ప్రభువా ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహిస్తూ నడిపిస్తూ ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు నాయన. తండ్రి, వాక్యం మీది, మేము మీ జనాంగము అని ప్రార్థించినప్పుడు మీరు మాతో సూటిగా మాట్లాడారు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము అనేటువంటి సందర్భంలో నుండి ఎలా అమ్మేస్తాము, అసలు సత్యం అంటే ఏంటి, అది దేనికి సాదృశ్యంగా ఉంది అనే విషయాలు తెలియపరుస్తూ, అమ్మివేసినటువంటి వారి యొక్క జీవితాలు ఎలా తయారయ్యాయి, వారు ఏ కష్టాల గుండా, ఏ ఇబ్బందుల గుండా, ఏ శ్రమల గుండా, ఏ శిక్షను పొందుకోవాల్సి వచ్చింది అనే విషయాలు స్పష్టంగా తెలియపరిచారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సత్యానికి సాదృశ్యంగా ఉన్న వాక్యాన్ని కానీ, క్రీస్తును కానీ మేము వదులుకోకుండా మీ కొరకు తండ్రి సాక్షులుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. నిజమైన సత్యాన్ని తెలుసుకున్నాం, సర్వసత్యం నడిపించండి. ఆ స్వతంత్రులుగా మమ్మల్ని మార్చండి. ఈ మా ప్రార్థన తండ్రి నాయన మీరు ఆలకిస్తున్న వందనాలు. మా ప్రియులందరినీ దర్శించండి. సర్వసత్యంలోనికి వారు నడుస్తూ సదా సర్వదా మీకు సాక్షులుగా బ్రతికే భాగ్యం దయచేయండి ప్రభువా. తండ్రి, అపవాది దుష్టుడు ఈ మాటలు ఎత్తికొరిపోకుండా మీ కాపుదల అనుగ్రహించమని కోరుతా ఉంటున్నాం. మీ సత్య మార్గములో మమ్మల్ని, మా పాదాలు స్థిరపరచండి. అసత్యాన్ని మా నుంచి దూరపరచండి. ఈ వారము అయా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, మీ చిత్తమైతే మరొక పర్యాయం అందరూ కలుసుకునే కృప మా అందరికీ దయచేయండి. అనారోగ్యంతో, ఆటంకాలతో, ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీరు బాగు చేసి స్వస్థపరచమని ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత మీరు వహించినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ, వచ్చిన మా ప్రియులపైన, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మా ప్రియులందరిపైన రెండు చేతులుంచి దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము, సమస్త దీవెనలు తలవచ్చిన మనందరికీ, సకల సమస్త పరిశుద్ధులకును సదా సర్వదా తోడుగా ఉండి సర్వసత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్.